డిసెంబర్ 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ విధమైన శుభాశుభాలు ఇవ్వబోతున్నాయి, ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. ఏది ఏమైనా కన్యా రాశి వారికి 2025వ సంవత్సరంలో చివరి మాసం ఇది. రాబోయే సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది, అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది కంపేర్ టు దిస్ ఇయర్. ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కన్యా రాశి వారికి ది బెస్ట్ ఫలితాలు అందుకుంటారు సంవత్సరాంతంలో డిసెంబర్ మాసంలో. సో ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఏంటంటే కన్యా రాశి వారికి అనేక సానుకూలమైన సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఈ యొక్క గ్రహ గోచారం ప్రకారం అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఇది గోచార రీత్యా. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా దశలు అంతదశలు బాగున్నాయనుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రభావం చూపే గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క గురుగ్రహం డిసెంబర్ 5వ తారీఖున 10వ భావంలోకి, వృత్తి భావంలోకి, మిథున రాశిలోకి వక్రీకరించిన స్థితిలో వస్తున్నారు. ముఖ్యంగా రవి, శుక్ర, కుజ, బుధ కలిసి 4వ స్థానం. 4 అంటే ఏంటి? మదర్, ఫ్యామిలీ హ్యాపీనెస్, ప్రాపర్టీ, వాహనము, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. ఒక గ్రహ సమూహంగా ఏర్పడబోతున్నాయి. చతుర్గ్రహ కూటమి అనొచ్చు. మరి ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఎలా సాగబోతున్నాయి అంటే గురుడు 10వ భావంలో ప్రవేశించడం వల్ల అత్యంత ముఖ్యమైన పరిణామం చెప్పవచ్చు. స్వస్థానాన్ని ధనస్సు చూసుకుంటూ ఉంటాడు. సో ముఖ్యంగా గురుడు వక్రగమనం చెందడం వల్ల ఊహించిన లాభాలు కొంత ఆలస్యంగా రావచ్చు. వస్తాయి కానీ బట్ స్లో ఫేస్ లో వచ్చే అవకాశం ఉంది. సో లేదంటే మీరు ఏదైనా ఒక ప్రతిపాదనను చేసి ఉంటే ప్రతిపాదనలు తిరిగి ఆలోచించాల్సిన అవసరం కూడా కలగవచ్చు. ఏదైనా మారుద్దామా, చేంజ్ చేద్దామా అనేది కూడా. సో గురుగ్రహం ఆ డిసెంబర్ 5న 10వ భావంలోకి ప్రవేశించడం వల్ల వెంటనే కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు, సో కొంచెం అనుకోకుండా లక్కీగా కొన్ని అదృష్ట అవకాశాలు కూడా లభించే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. 4, 10 అంటే కేంద్రాలు, డెవలప్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా డెవలప్ అవుతాయి. శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి 4వ భావంలో ఉండటం వల్ల కార్యాలయంలో, ఆఫీస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నిర్మాణ పనులు మొదలవుతాయి అని చెప్పవచ్చు. ఆఫీస్లో డెకరేటివ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 10వ భావం అంటే పరిపాలన, ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఒప్పందాలు, ఇవన్నీ కూడా. సో పెద్ద ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చేసేవారికి మంచి పేరు పొందుతారు. ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉంటే కొత్త కొత్త ప్రాజెక్టులను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. గతంలోని ఎక్స్పీరియన్స్, అనుభవం రీత్యా సంతృప్తి చెందిన కస్టమర్ల ద్వారా కొత్త కొత్త ఒప్పందాలు కూడా వస్తాయండి. సో అనుకోని మంచి మంచి అవకాశాలు కూడా వచ్చి తీరుతాయి డిసెంబర్ మాసంలో అని చెప్పవచ్చు. మరి కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో వారి ఆరోగ్య స్థితి, హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. రాహుగ్రహము 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది విజయాన్ని కలిగించే ముందు చిన్నపాటి ఇబ్బందులు అయితే కలిగిస్తుంది. సో దాటికి ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. చిన్న నెగిటివ్ తర్వాత పాజిటివ్ వస్తుంది. హెల్త్ విషయంలో వ్యాధి నిరోధక శక్తి కొంచెం తగ్గడం, ఇమ్యూనిటీ తగ్గడము, జ్వరము, జాయింట్ పెయిన్స్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి కలిగే అవకాశం కాస్త కనపడుతుంది. మరి సంబంధ బాంధవ్యాలు, కుటుంబ జీవితం విషయంలో కన్యా రాశి వారు ప్రేమలో, కుటుంబ జీవితంలో